తమిళనాడులోని కరూర్లో టీవీకే అధినేత హీరో విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 41కి పెరిగింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిలో మరొకరు ప్రాణాలు విడిచారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. వివిధ ఆసుపత్రుల్లో 80 మంది చికిత్స పొందుతున్నారు. బాధితులను హీరో విజయ్ పరామర్శిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన ఇప్పటికే చెన్నై నుంచి బయలుదేరారు. అయితే ఆయన రాకపై టీవీకే ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ర్యాలీలో తొక్కిసలాట జరిగిన వెంటనే కరూర్ నుంచి చెన్నై వెళ్లిపోయారు విజయ్. మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున, క్షతగాత్రులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. విజయ్ ప్రచార సభలో శనివారం భారీ తొక్కిసలాట జరిగింది. ఘటనా స్థలంలో చెల్లాచెదురుగా పడిన చెప్పులు, చిరిగిన బ్యానర్లు, నలిగిన పార్టీ కండువాలు ఘోర విషాదానికి మూగ సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. సరైన ప్రణాళిక లేకపోవటం, క్రౌడ్ మేనేజ్మెంట్లో విఫలం కావడమే తొక్కిసలాటకు కారణంగా పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. జస్టిస్ అరుణా జగదీశన్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ అందించే నివేదిక ఆధారంగా బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్ సహా 4గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల వైఫల్యాలపై విచారణ చేపట్టాలని టీవీకే ప్రతినిధులు మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించారు. తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి నివేదిక కోరారు. ప్రచార సభలో తొక్కిసలాట ఘటన నేపథ్యంలో టీవీకే అధినేత హీరో విజయ్ను అరెస్టు చేయాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ మేరకు కరూర్లో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. రక్తంతో తడిచిన చేతులతో ఉన్న విజయ్ పోస్టర్లు కరూర్ వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. తొక్కిసలాట ఘటనకు బాధ్యతగా విజయ్ను అరెస్టు చేయాలని అందులో ఉంది. కాగా తాజా నేపథ్యంలో లీగల్ టీంతో భేటీ అయ్యారు హీరో విజయ్. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు.